నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. నక్షత్ర శాంతి, పాదదోషం అంటే ఏంటి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయి, పరిష్కారం ఏంటి, ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, శిశువు పుట్టిన వెంటనే శాంతి వచ్చింది అంటారు. నక్షత్ర శాంతి అన్నా ఇదేనా, అలాగే పాదదోషం అన్నా ఇదేనా? లేదండి. నక్షత్ర యొక్క శాంతి నక్షత్రము, అది నక్షత్ర యొక్క ప్రభావం, స్వభావం. అలాగే పాదదోషము అంటే వాళ్ళ పుట్టిన టైము, అదే గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటే పుట్టినటువంటి సమయాన్ని బట్టి పాదదోషము అంటాం. పాదము అనగా ఏంటంటే ఒక నక్షత్రాన్ని 24 గంటలు ఉంటే 4 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క పాదం వచ్చేసి 6 గంటల సమయం, ఒక్కొక్క అక్షరం వస్తుంది, దాన్నే పాదము అంటారు. అట్లా 4 పాదాలు కలిపి 24 గంటలు. ఇందులో వాళ్ళు పుట్టిన సమయం బట్టి పాదదోషం. ఇంగ్లీష్లో సమయము, తెలుగులో అది పాదదోషము. అనగా ఇక్కడ మనకు వచ్చేటప్పటికి బిడ్డ పుట్టగానే చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కువ శాతం పట్టించుకోరు. అంటే అందరూ కాదు, కొంతమంది. వాళ్ళు పుట్టినటువంటి సమయం అనేది ముఖ్యమైనటువంటిది, దాన్ని పాదదోషం. ఇక్కడ సమయము పాదదోషము అన్నది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని మనము లగ్నము అని అంటాము. ఆ లగ్న ప్రకారంగా వాళ్ళకు శాంతి వచ్చింది అనేది తెలియచేయడం కన్నా నష్టం జరిగేదేమన్నా ఉందా అనేది మనం గమనించాలి. పాప కానీ లేదంటే బాబు కానీ, ముఖ్యంగా ఆడపిల్ల కానీ పుట్టినట్టయితే వీలైనంత వరకు ఎక్కువ శాతం నష్టాలు జరిగే అవకాశం ఉండదు. అదే మగ శిశువు అయితే 100% నష్టం జరిగే అవకాశము ఉంది. అదే ఆడపాప అయితే అది 50-50 ఛాన్సెస్, అంటే మధ్య రకమైనటువంటి ప్రభావం ఉంటుంది. అయితే ఆ అమ్మాయికి ఏదైనా పుట్టుకతోనే దోషం వచ్చిందనుకోండి, అది వివాహ విషయంలో దాని ప్రభావం ఉంటుంది. ఇక్కడ అబ్బాయి అయితే మాత్రం పుట్టుకతోనే శాంతి దోషము అన్నది ఉంటుంది. గురుగారు, ఈ దోషము ఆ శిశువులక లేకపోతే కొంతమంది కుటుంబానికి వర్తిస్తుంది అన్ని. మీరు అడిగింది కూడా చాలా కరెక్టే. ఆ విషయం మనం చెప్పబోయేది కూడా. ఇప్పుడు ప్రతి అంశం కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. పుట్టిన సమయాన్ని బట్టి లగ్నము, ఆ లగ్న ప్రకారంగా లగ్నంలో ఎవరుంటే దాన్ని బట్టి ఆ జాతకుని యొక్క స్వభావం, అనగా ఏంటంటే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తుని తెలియజేస్తుంది. సరే, లగ్నంలో రాహువు చంద్రుడు కలిసి ఉన్నారనుకుంటే దాన్ని బాలారిష్ట దోషము, అలాగే పుట్టుకతోనే పాదదోషము. ఎందుకంటే రాహువు చంద్రుడు కలిసి ఉండడం వల్ల దాన్ని గ్రహణ దోషం అనే పరిగణలో కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఆ పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎక్కువగా భయపడుతూ ఉండడం, అంటే నిద్రపోతుంటే ఉలిక్కి పడడం, భయపడుతూ ఉండడం, ఒకటే తరచు ఏడుస్తూ ఉండడము. వాళ్ళకి ఎక్కువగా ఇక్కడ రాహుచంద్రులు కలిసి ఉండడం వల్ల బాలారిష్ట దోషము, పాదదోషం. కాబట్టి వాళ్లకు ఊపిరితిత్తులకు సంబంధించి, అంటే జలుబు, ఉమ్మనీరు అంటారు, నీరు చేరిపోవడం అని కానీ, జలుబు అని కానీ, కోల్డ్ అని కానీ, చిన్నప్పటి ఆస్మా అని కానీ, రకరకాలుగా ఊపిరికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు. తర్వాత వాళ్ళు పుట్టి పెరుగుతూ కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించడం, చెప్పిన మాట వినకపోవడం, తరచూ బయట ఎక్కువగా తిరుగుతూ ఉండడం, ఎక్కువగా అల్లరి చిల్లరగా నడుచుకోవడం. అంటే ఆ యొక్క పిల్లల యొక్క ప్రవర్తన అనేది రాంగుగా వెళ్ళిపోతుంటుంది. దాన్నే ఆ పాదదోషం పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళకి బాలారిష్ట, అంటే మనం తెలుసుకొని ఆ బాలారిష్ట శాంతి కానీ చేసినట్టయితే ఆ పిల్లలు చక్కగా సమయానుకూలంగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే వాళ్లకు చిన్నపిల్లలకి దుస్వప్నాలు అంటూ రావు, భయపడడం అనేది ఉండదన్నమాట. ఉలిక్కి పడడం, భయపడడం, ఎక్కువగా మంకుగా ఏడుస్తూ ఉండడం, ఇటువంటి సమస్యలు ఏవీ లేకుండా చక్కగా వాళ్ళ ఎదుగుదల చాలా బాగుంటుంది.
గురుగారు మీరు ఇంతకు ముందే అన్నారు అందరూ చూసుకోవట్లేదు అని అవును. చెప్పారు. అవును. పుట్టినప్పుడు చూసుకోకపోయినా అప్పుడు శాంతి చేయకపోయినా కొన్ని రోజుల తర్వాత చేయాలి అనుకుంటే చేసుకోవచ్చా? ఏ ఏజ్ వరకు చేసుకోవచ్చు? ఇక్కడ మన పిల్లల యొక్క ప్రవర్తన అని చెప్పాను. నడవడిక అంటే వాళ్ళు ఒకటే తరచుగా భయపడుతూ, ఏడుస్తూ, ఉలిక్కిపడుతూ, అలాగే వాళ్లకు ఆరోగ్య సమస్యలు అంటే ఇందాక చెప్పింది కోల్డ్ అంటే జలుబు, ఒకటే జలుబు, ఊపిరి తీసుకోలేకపో ఇటువంటి సమస్యలు ఉన్నాయంటే కంపల్సరీగా అది బాలరిష్ట దోషం అని అర్థం. తర్వాత అయినా సరే అది చూసుకొని తెలుసుకొని పరిష్కారం చేసుకుంటే వాళ్ళు ఆరోగ్యపరంగా బాగుంటారు. వాళ్ళ ఎదుగుదల అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా పిల్లలు ఎదుగుదల అంటే వాళ్ళు పెరగడం అనేది జరుగుతుంది. అంటే చాలామంది పొట్టిగా ఉండిపోవడం లేదంటే పొడుగ్గా పెరగడం అనేది కూడా ఎందుకు జరుగుతాయంటే ఈ ఒక లోపాలలో కూడా వాళ్ళు భయపడుతూ, ఉలిక్కిపడుతూ, భయపడుతూ, తరచూ ఏడుస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ శరీరం ఎదుగుదల అనేది ఇంప్రూవ్మెంట్ జరగదు. అలాంటి సమస్యలను మనం చిన్నప్పుడే చేసినట్టయితే వాళ్ళు చక్కగా నిద్రపోవడం, సమయానికి పాలు తాగడం, అలాగే వాళ్ళ బాడీ ఎదుగుదల అనేది చక్కగా దినదినం పెరగడం, అభివృద్ధి చెందడం కూడా ఉంటుంది. రెండోది ఆ పిల్లలకు ఎటువంటి నష్టం జరగదు. కొంతమందికి అయితే వాటి ద్వారా పిల్లలకు ప్రాణ నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. బాలారిష్ట దోషం అనేది ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశం ఉండదు. చిన్నపిల్లలకి పుట్టి ఆరోగ్య సమస్య అనేది ఊపిరితిత్తులకు సంబంధించి రావడం, తద్వారా ప్రాణం కోల్పోవడం, ఇటువంటి సమస్యలు ఉంటాయి. చాలామంది బాధపడుతూ ఉంటారు, పిల్లలు ఇలా పుట్టి చనిపోయారండి అని అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు చూసుకోకపోవడం, అజాగ్రత్త. వాటిని మనం తెలుసుకొని చక్కగా పరిష్కారం చేసుకున్నట్టయితే పిల్లలు చక్కగా ఉంటారు, వాళ్ళ ఎదుగుదల చక్కగా ఉంటుంది. అలాగే వాళ్ళు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇది చిన్నపిల్లల యొక్క వాళ్ళ పెరుగుదలలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఒకటి. రెండోది ఏమిటంటే ఇందాక మీరు అన్నారు మేనమామలకి ఏమన్నా దోషం ఉంటుందా అని. ఇక్కడ నక్షత్ర యొక్క దోషము ఉంటుంది. దానికన్నా ముఖ్యంగా పుట్టినటువంటి సమయమే పాద యొక్క దోషం అనేది ఎక్కువగా ప్రభావం ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి 3వ ఇంట అనగా పుట్టిన సమయాన్ని బట్టి 3వ ఇంట గ్రహాలు ఎవరైతే ఉన్నారు అనేది ఏంటంటే కేతువు, సూర్యుడు 3వ ఇంట కలిసి ఉన్నారనుకోండి, ఆ పిల్లలకు మేనమామలకు కానీ లేదంటే సోదరులకు కానీ అనగా ఆ పుట్టిన బిడ్డకి అన్నదమ్ముళ్ళున్నా, అక్క చెల్లెళ్ళున్నా, మేనమామలైనా వీళ్ళకి ఏకంగా ప్రాణ నష్టం జరిగే అవకాశమే ఉంటుంది. ఏకంగా ప్రాణ నష్టం అంటే ఆ పుట్టిన వాళ్ళ యొక్క పెద్ద తనకు అన్నలు కానీ లేదంటే తమ్ముళ్ళు కానీ అక్క చెల్లెళ్ళు కానీ వీళ్ళు గతించే అవకాశం ఉంటుంది. ఆ పుట్టినటువంటి ఆ బాబు యొక్క ప్రభావం వల్ల, తనకున్నటువంటి పాదదోష ప్రభావం వల్ల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అందుకనేసి ఆ నష్టపోయిన తర్వాత ఎవరికైనా సరే మనకు దెబ్బ తగిలిన తర్వాత చూసుకోవడం కన్నా ఆ పుట్టినప్పుడే చూసుకుంటే పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఏమైనా నష్టాలు ఉన్నాయా అంటే అప్పుడు దానికి సంబంధించి శాంతి జరిపించుకున్నట్టు అయితే చక్కగా వాళ్ళు ఆ పుట్టిన బిడ్డ అలాగే ఆ పుట్టినటువంటి ఆ బిడ్డకు పెద్దవాళ్ళు అన్నదమ్ముళ్ళు కానీ లేదంటే అక్క చిన్నవాళ్ళు అంటే తర్వాత నెక్స్ట్ ఇటువంటి వాళ్ళకైనా నష్టం జరగకుండా ఉంటుంది. గురుగారు మనం కొన్ని చూస్తూ ఉంటాం, గర్భిణీగా ఉన్నప్పుడు కూడా చాలా మంది గతిస్తూ ఉంటారు, అంటే వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్. అవును, అది అంటే గర్భిణీగా ఉన్నప్పుడు కూడా చూసుకోవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు? వాస్తవము, ఇది కడుపులో మనం గర్భవతి అయినప్పటి నుంచే దీని ప్రభావం స్టార్ట్ అయిపోతుంది. దాన్ని మనము మరీ అంత గర్భవతి స్త్రీల గురించి మనం మాట్లాడిన కామెంట్లు ఎక్కువైపోతాయి. అలా కాకుండా మనం పుట్టిన తర్వాత దీని గురించి విశ్లేషించుకోవడం మంచిది. ఎందుకంటే ఆ పుట్టిన బిడ్డ వల్ల కుటుంబానికి అభివృద్ధి ఉందా లేదా, మా అబ్బాయి పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవడం ఉంటుంది. అలాగే కలిసి రాకపోతే మా వాడు పుట్టిన తర్వాత అంతా నష్టపోయాము, అన్నీ పోగొట్టుకున్నాము అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కారణం ఏంటంటే వాళ్ళ పుట్టినటువంటి పాదదోష ప్రభావం. దాంతోపాటు దానికి తోడుగా నక్షత్ర యొక్క ప్రభావం కూడా
ఉంటుంది అనమాట. రెండు కలిస్తే విపరీతమైనటువంటి నష్టాలు అధికమయ్యే అవకాశం ఉంది. ఇంకా కూడా చెప్పాలని ఇందాక మనం అనుకున్నట్టు ఆ మూడో ఇంట రవి కేతువు కలిసి ఉంటే ఇంకా మళ్ళీ వాళ్ళ అమ్మకి మళ్ళీ పిల్లలు పుట్టకుండా పోయే అవకాశమే ఉంటుంది. ఇంకా అదే లాస్ట్ అని అర్థం. ఈ పుట్టిన బిడ్డ తర్వాత పిల్లలు పుట్టరు అని అర్థం. ఒకవేళ పుట్టే ఒక ఛాన్సెస్ ఉన్నా కానీ చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. అంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ 5 ఏళ్లకు 7 ఏళ్లకు 10 ఏళ్లకు పుట్టే అవకాశం కూడా ఉంటుంది. అది ఎందుకు అంటే వాళ్ళ తల్లి జాతకంలో సంతాన యోగం ఉంది కాబట్టి, వీళ్ళు పుట్టినటువంటి సమయాన్ని బట్టి పుట్టబోయే వాళ్ళకు దోషం ఉంది కాబట్టి, అందువల్ల అది కొంత కాలం వ్యవధి తీసుకొని 5 ఏళ్ల తర్వాతనో 7 ఏళ్ల తర్వాతనో 10 ఏళ్ల తర్వాతనో మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఈ యొక్క పాదదోషం అనేది కుటుంబం యొక్క భవిష్యత్తునంతా కూడా తెలియచేస్తుంది. అది మనము పుట్టగానే చాలామంది అనుకుంటుంటారు, అంటే పుట్టిన పిల్లలకు చూపించకూడదు అని. అదేంటంటే మన జాతకరీత్యా పుట్టిన బిడ్డ తక్షణమే బాగుందా లేదా, అంటే మన పుట్టినటువంటి బిడ్డకు కూడా నష్టం ఏమన్నా ఉందా తన వల్ల, లేకపోతే తండ్రికి కానీ తల్లికి కానీ పుట్టినటువంటి సోదరులకు కానీ నష్టాలు ఏమన్నా ఉన్నాయా అనేది పుట్టిన ఆ రోజే మనం తెలుసుకోవచ్చు, చూసుకోవచ్చు. అంటే ఇక్కడ పురుడు ఉంది కదా అనేది కొంతమందికి సందేహం ఉంటుంది. పురుడికి మనం తెలుసుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా కూడా చెప్పాలి అంటే ఇది తెలుసుకోవడం ఏంటంటే పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడానికి ముందుగా తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం. లేదు, కుటుంబం యొక్క విషయాలను కూడా తెలుసుకోవడానికి ముందుగా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా నష్టం జరిగిపోయిన తర్వాత మనం బాధపడడం కన్నా తెలుసుకోవడం వల్ల ఆ నష్టాన్ని మనం నివారణ చేసుకోవచ్చు చక్కగా. కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండడానికి మనం ముందు తెలుసుకోవడం వల్ల ఏదైనా మార్గం అనేది మనకు దొరుకుతుంది. లేదనుకోండి, మనం చూసుకోలేదనుకోండి, నష్టం జరిగిపోయిన తర్వాత ఎందుకు నష్టం జరిగింది అని తర్వాత మనం ప్రయత్నం చేసినా ప్రయోజనం లేదు. ఇక్కడ మీరు అడిగినట్టుగా మనకు పుట్టగానే ఈ యొక్క జాతకాన్ని చూసుకోకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత ఆలోచన అయితే ఇక్కడ మనం చూడకూడదు అన్నది ఏంటంటే వాళ్ళ చేతులు, వాళ్ళ కాళ్ళు, వాళ్ళ ముఖాలు. ఎందుకంటే చేతి రేఖలు కానీ అవన్నీ కూడా ఏంటంటే ఒక మినిమం 12-15 సంవత్సరాల వరకు కూడా వాళ్ళ శరీరం అనేది, వాళ్ళ స్కిన్ అనేది మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంది. అంటే పెరుగుతూ ఉంటారు కాబట్టి, బాడీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి చర్మం అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అందులో రేఖలు అనేటివి మార్పులు చేర్పులు చెందే అవకాశం ఉంటుంది. అవి స్టాండర్డ్ కాదనమాట, స్థిరమైనటివి కాదు. అందుకనేసి వాళ్ళ చేతులు చూడకూడదు, పుట్టినటువంటి జాతకుని యొక్క చేతులు చూడకూడదు. అది మినిమం 12 దాటిన తర్వాత కానీ లేదా 15 తర్వాతే చూడాలి. మూడో ఇంట ఏ గ్రహాలు అయితే ఉన్నారో ఆ గ్రహ యొక్క స్వభావాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఇది ఎవరికి నష్టం జరగబోతుంది అన్నది. గురుగారు, అసలు ఈ జాతకం అనేది ఎన్ని సెకండ్స్ లో కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కవలలు ఉంటారు కదా, అవును, వాళ్ళు చాలా తక్కువ టైంలోనే డిస్టెన్స్ లో పుడతారు, అయినా కూడా వాళ్ళ జాతకాలు సేమ్ ఉండవు కదా. వాస్తవం, ఇది చాలా మంచి విషయం అడిగారు. అంటే కవల పిల్లలు పుట్టారు. ఆ కవల పిల్లలు ఏంటంటే 1 నిమిషమా లేకపోతే 2 నిమిషాల 5 నిమిషాల వరకు వ్యవధి అని మనం అనుకుందాం. అయితే 2-3 నిమిషాలు 5 నిమిషాలైనా కూడా ఏమీ పెద్ద మార్పేమి ఉండదు. ఇద్దరూ ఒక పాదంలోనే పుట్టిన వాళ్ళే, ఒకే పాదంలో పుట్టిన వాళ్ళే. అయితే ఇక్కడ ఏంటంటే ఇద్దరి జాతకాలలో వాళ్ళ పుట్టినటువంటి సమయాన్ని బట్టే కాకుండా ఇందాక మనం చాలా వీడియోలో కూడా చెప్పుకున్నాం, కర్మఫలాలు ఏమిటి, ఒకరి జాతకం బాగానే ఉంటుంది, ఇంకొకరి జాతకం బాగుండదు. ఎందుకు బాగుండదు అంటే వాళ్ళిద్దరిలో కూడా ఎదుగుదల పెరుగుదల అనేది ఏమవుతుందంటే, ఎదుగుదల అనేది అతను బాగా, ఒక అబ్బాయి పుష్టిగా పరిపుష్టిగా చక్కగా అందంగా బొద్దుగా బాగా అన్నిట్లో చక్కగా ఎదుగుతూ ఉంటాడు. ఇంకొకడు డల్గా వీక్నెస్గా, వాని యొక్క స్వభావం అనేది అన్నిట్లోనూ వీక్గా ఉంటాడు. ప్రతి దాంట్లో కూడా నడవడికలో కూడా అంతే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మఫలాలు
దాన్ని బట్టే, ఎందుకంటే ఆత్మలు రెండు కదా, వాని యొక్క పూర్వజన్మ సుకృతం, వీని యొక్క పూర్వజన్మ సుకృతం బట్టే తలరాతలు. ఇక్కడ అదే తలరాత విధిరాతలు అనేది కూడా ఒకే సమయంలో పుట్టినా కూడా మార్పులు చేర్పులు అనేది వాళ్ళ జీవిత వృత్తాంతం అనేది బట్టి ఉంటుంది. ప్రతి ఒక్క జాతకుని యొక్క విషయానికి వచ్చేటప్పటికి మనకు తల్లి విషయం కూడా మనకు తెలిసిపోతుంది. తల్లి విషయం అంటే ఆ పుట్టినటువంటి బిడ్డ యొక్క భవిష్యత్తు, అనగా తన తల్లి స్థానం ఏంటంటే పాదదోషాన్ని బట్టి, సమయాన్ని బట్టి 4వ ఇల్లు అనేది తన యొక్క తల్లి యొక్క జీవితాన్ని తెలియచేస్తుంది. ఆ పుట్టిన అబ్బాయి వల్ల తల్లికి ప్రాణగండం ఉందా లేదా, ఏం లేదు బాగుందా అన్నది కూడా ఆ 4వ ఇంట్లో ఎవరైతే ఉన్నారో గ్రహాలు వాళ్ళని బట్టి తన ఆరోగ్య సమస్యనా లేదు లేదా ప్రాణ నష్టమా, ఇటువంటి సమస్యలు అనేవి కూడా అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ అంటే ఎన్ని ఇయర్స్ వరకు ఉంటాయి గురుగారు? ఇప్పుడు గండం అంటున్నారు కదా. వాస్తవం. ఇది వచ్చేసి మన వాళ్ళ జాతకాన్ని బట్టి, ఆ డిగ్రీస్ని బట్టి మనకు ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా మనం వెంటనే కూడా జరగచ్చు, లేదా కొంత సమయం వ్యవధి అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా జరగచ్చు. దాన్ని బట్టి మనము జాతకాన్ని బట్టి అది విశ్లేషించి చెప్పాలి. ఇక్కడ పాదదోషము, అలాగే నక్షత్ర దోషము, పుట్టిన సమయాన్ని బట్టి ఇందాక చెప్పుకున్నాం మాతృదోషము అనేది ఉన్నప్పుడు పుట్టగానే సంవత్సరం లోపు ఎప్పుడైనా జరగచ్చు కూడా నష్టాలు. ఇటువంటి నష్టాలు అనేది కూడా ఉంటాయి. అలాగే తండ్రికి సంబంధించి పితృ యొక్క అంటే పుట్టిన బిడ్డ జాతక ప్రకారంగా 9వ ఇంట ఏ గ్రహాలు అయితే ఉన్నారో వాళ్ళని బట్టి తండ్రికి కలిసి వస్తుందా, అంటే తండ్రికి మంచి యోగాన్ని ఇస్తున్నాడా, లేదు తండ్రికి ఏకంగా ప్రాణగండమే ఉందా అనేది కూడా మనకు ముందే తెలిసిపోతుంది. అక్కడ మనం ఆ జాతకాన్ని బట్టి పితృదోషం ఉంది కాబట్టి దానికి సంబంధించి వీలైనంత వరకు 21 రోజు అయిపోయిన తర్వాత, బిడ్డ పుట్టిన తర్వాత ఆ యొక్క పితృదోష నివారణ కొరకు శాంతి చేసుకున్నట్టయితే, అంటే చక్కగా ఆ యొక్క దోష నివారణ కొరకై ఆ యొక్క శాంతి చేసినట్టయితే చక్కగా వాళ్ళ తండ్రి ఆరోగ్యపరంగా బాగుంటాడు, ఆర్థిక పరంగా బాగుంటాడు. నష్టపోవాల్సిన వాడు కాస్త మళ్ళీ అభివృద్ధిలోకి మార్పు చెందుతుంది. అభివృద్ధి పరంగా తను చక్కగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడం కూడా ఉంటుంది. లేదు మనం ఇందాక దోషమేమీ లేదు, తండ్రికి యోగమే ఉంది, యోగ జాతకుడే, అబ్బాయి పుట్టిన దాన్ని బట్టి తండ్రికి బాగా చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. గురువుగారు, పుట్టిన శిశువు వల్ల ధనయోగం ఉన్నది కూడా ముందే తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుంది. మనకు ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా, అంటే మనం పుట్టినటువంటి ఆడపిల్ల కానీ లేదంటే మగపిల్లవాడైనా సరే, ఆ పుట్టిన యొక్క పాద సమయాన్ని బట్టి మనకు ఆర్థిక పరంగా కుటుంబానికి కలిసి వస్తుందా, లేదు ఆర్థిక పరంగా నష్టం ఏమన్నా ఉందా అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అంటే మనం ఆర్థిక పరంగా చాలా బాగున్నాం, అబ్బాయి పుట్టిన తర్వాత మనకు నష్టం జరిగిపోయే అవకాశం ఉంది. మనము ఆ ఆర్థిక పరంగా నష్టపోకుండా ఉండడానికి సంబంధించి ముందుగానే ఆ పుట్టినటువంటి బిడ్డ తన యొక్క సమయాన్ని బట్టి 2వ ఇల్లు, అంటే జాతక చక్రంలో 2వ ఇంట ధనస్థానం అంటారు. ఈ ధనస్థానంలో మనకు శుక్రుడు కానీ ఉన్నట్టయితే, లేదా గురువు కానీ ఉన్నట్టయితే, ఆయనకు ఒక శుభగ్రహం తోడైనట్టయితే ఆ పుట్టిన బిడ్డ వల్ల తల్లికి తండ్రికి ఆర్థిక పరమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. ఆర్థిక పర యోగం అంటే విశేషంగా వాళ్ళకి కలిసి రావడమే. వాళ్ళు ఏ పని చేసినా కూడాను వాళ్ళకు విపరీతమైనటువంటి ఆర్థిక పరంగా రాబడి అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏ రూపంలో వాళ్ళు ఏ పని చేసినా కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది. అంటే గురువుగారు, జాతకంలో ఉన్న దేన్ని కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా? పరిహారాలు ప్రతి దానికి ఉంటాయా? మనకు నష్టాలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఉంటుంది, పరిహారం ఉంటుంది. ఆ చేయడం వల్లనే దాన్ని నివారించవచ్చు. ఇందాక మనం చెప్పుకున్నాము ఏమని, తండ్రికి నష్టం ఉందనుకుందాం, అది కూడా ఏంటి, ప్రాణ నష్టమే ఉంది. దానికి సంబంధించి ఆ పుట్టినటువంటి బిడ్డ
గడియను బట్టి తండ్రికి గండం ఉంది కాబట్టి ఆ పితృశాంతి అనేది మనం ఆ పుట్టిన తర్వాత 21 రోజు తర్వాత అంటే పురుడైపోయిన తర్వాత ఆ శాంతి జరిపించినట్టయితే తండ్రికి ప్రాణ నష్టం జరగాల్సింది కాస్త స్వల్పమైనటువంటి ఏదో ఒక చిన్న నష్టంతో స్వల్ప నష్టంతో తొలగిపోతుంది, బ్రతికి బయటపడతారు. చక్కగా ఆరోగ్యపరమైనటువంటి గండమైన వైదొలిగిపోతుంది. ప్రాణ నష్ట గండమైనా కూడా మనం చేసినటువంటి పూజాపలం వల్ల వైదొలిగిపోతుంది. అలాగే గురుగారు, అంటే శిశువు పుట్టినప్పుడే వాళ్ళు ఏ రంగంలో రాణించగలరు అనే విషయాలు కూడా ముందే తెలుసుకొని ఆ రంగంలో వాస్తవంగా మీరు అన్నది కూడా చాలా మంచి విషయమే. ఎందుకంటే మన పుట్టినటువంటి బిడ్డ వాడి జాతక ప్రకారంగా వీడు డాక్టర్ అవుతాడా, లేకపోతే యాక్టరే అవుతాడా, లేదా ఇతను పోలీస్ అవుతాడా, ఇతను ఏదవుతాడు, టీచర్ అవుతాడా, మనకు ఆ పుట్టినటువంటి ఆ సమయాన్ని బట్టి ఆ పాద సమయాన్ని బట్టి 10వ ఇంట అనగా మనకు జాతక చక్రంలో ఆ యొక్క లగ్న సమయాన్ని బట్టి 10వ ఇంట ఎవరైతే ఉన్నారో, ఇటు పుట్టిన లగ్నము అలాగే 10వ ఇంట ఎవరైతే ఉన్నారో అంటే ఏ గ్రహం అయితే ఉన్నారో 10వ ఇంట్లో కుజుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఎక్కువ శాతం ఐఏఎస్ ఐపీఎస్ అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి, రక్షణ రంగానికి సంబంధించి, మిలిటరీ కావచ్చు, ఏదైనా సరే వాటిల్లో వాడు మంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతాడు. గవర్నమెంట్ ఎంప్లాయీగా పోలీస్ కావచ్చు, లేదంటే కలెక్టర్ కావచ్చు, లేదంటే మిలిటరీ కావచ్చు, వీటిలో ఏ దాంట్లోనైనా కూడా స్థిరపడే అవకాశం ఉంటుంది. లేదు అదే 10వ ఇంట బుధుడు ఉన్నాడనుకోండి, మంచి వ్యాపారస్తుడు. వాడు పుట్టిన తర్వాత వాడు చిన్న వయసు నుంచే వాడు తెలివితేటలు అనేది ప్రదర్శిస్తుంటాడు. వాడు టైం వేస్ట్ చేయకుండా చిన్నప్పటి నుంచే సంపాదించడం అనేది వాడు ప్రారంభం చేస్తాడు. ఏ వ్యాపారాన్నైనా సరే చాకచక్యంగా ఆ వ్యాపారాన్ని చేయగలడు. అంటే వాడు మంచి వ్యాపారంలో వాడు పుట్టుకతోనే ఉత్తీర్ణుడా అన్నట్టుగా ఉంటుంది. వీడు ఎక్కడ నేర్చుకొని వచ్చాడు వీడన్న చూసే వాళ్ళకి వీడు చాలా తెలివైన వాడు, వీడి భవిష్యత్తు చాలా బాగుంది అని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. అలా ప్రతి వ్యాపార రంగంలో ఏ వ్యాపారంలో వదిలిపెట్టినా దాన్ని వాడు సమర్థంగా చేయగలడనమాట. గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నక్షత్ర శాంతి అలాగే పాదదోషం అంటే ఏంటి, వాటి పరిహారాలు ఏంటి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.